యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనము, బుద్ధిహీనునికి 100 దెబ్బలు నాటునంతట కంటే బుద్ధిమంతునికి ఒక దెబ్బ మాట లోతుగా నాటును. నిజమే, బుద్ధిహీనునికి ఎన్ని మార్లు చెప్పినను కూడా వారి హృదయంలో నాటబడదంట. అదే బుద్ధిమంతునికి గద్దించి ఒక మాట చెప్పినా లోతుగా నాటబడుతుందంట. చాలా మంది కూడా దేవుడి మాటలు వింటూ ఉంటారు, కానీ బుద్ధిహీనతను కలిగి ఉంటూ ఉన్నాం. బుద్ధి కలిగిన వారిగా ఉండలేకపోతున్నాం. బుద్ధిహీనత ఎలా, ఎన్ని మాటలు ఈ యొక్క చెడు పని చేయకూడదు, పాపము చేయొద్దు, నిత్యము ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి, ఇలా ఎన్ని మాటలు చెప్పినను, ఎన్ని వాక్యాలు వినినను, ఎన్ని యూట్యూబ్ ఛానల్ ఎంత మంది దైవజనుల మాటలు వినినా కూడా మరలా వింటారు, కానీ విని వాటిని విడిచిపెట్టి వారు చేసే పనులు చేస్తూనే ఉంటారు, పాపం చేస్తూనే ఉంటారు, ప్రతిదీ చేస్తూ ఉంటారు. మరలా ఎన్ని మార్లు వినినా కూడా ఆ మాటలను వినలేని వారిగా ఉంటూ ఉంటారు. అందుకే ఆయన బుద్ధిహీనుడంట. ఎన్ని మార్లు చెప్పినా తన హృదయంలో ఆ మాటలు నాటపడం. బుద్ధిమంతునికి ఒక గద్దింపుతో చెప్పగానే వెంటనే అది నాటుకొని పోతుందంట. మన జీవితంలో దేవుని మాటలు ఆ విధంగా ఉండాలి. మనం దేవునితో ఉంటున్నాము, కానీ బుద్ధిహీనునిగా జీవిస్తూ ఆశీర్వాదాలు కోల్పోతూ ఉన్నాం. బుద్ధిమంతుని యొక్క జీవితాన్ని దేవుని మాట విని ఆ మాటకి లోబడుతూ ఆ మాట ప్రకారం నడుస్తూ ఆ మాటలు నాటుకుపోవాలి. మనకి ఒక మాట దేవుడు చెప్పాడు అంటే ఆ మాట మన హృదయంలో నాటకపోయి ప్రతిరోజు కూడా నెమరు వేస్తూ ఆ యొక్క మాటలు ధ్యానిస్తూ ఆ మాటల ప్రకారం నడుచుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ఫలిస్తాం, దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు. వెజనార్ ద గ్లోరీ కామ్ ది మై హోలీ స్పిరిట్. ప్రభువా, ఈ దినము ఈ యొక్క ఉరికోసి కమాందరి శూరిలందరి కోబాసి కౌరిమా ఈ యొక్క పరిశుద్ధాత్మ ఆశీర్వాద ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి ప్రభువా, ఈ దినము విశ్రాంతి దిన ప్రతి నీకోసమి ప్రతి ఒక్కరు మందిరమునకు వెళ్ళుటకు వారి హృదయ వేక ప్రికాసి కాంది మైకెనికా ఫౌరిమా అతి వేకమైన వెలుగుని శక్తి జ్ఞాన వేకమైన మీకు ఆశీర్వాదము దయచేయమని యేసు నామం నడుస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.